భారతదేశంలో రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా? యువత ఆలోచన విధానం మారిందా? యువతకు తగ్గట్టుగానే రాజకీయాలు కూడా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉందా? గత కొద్ది రోజులుగా సిజేపీ ఏ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నా కానీ ఒకటే చర్చ, ఏ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు యువత మాట్లాడుకున్న ఒకటే చర్చ, కాక్రోచ్ జనతా పార్టీ గురించి. డిజిటల్ ప్రపంచాన్ని మొత్తాన్ని షేక్ చేస్తోంది సిజేపీ. దీంతో ట్రెండ్కు తగ్గట్లుగా ప్రచార ముఖ చిత్రం కూడా మారబోతోందా, రాజకీయ పార్టీలు కూడా మారాలా అన్నటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎట్లాంటి పార్టీ లేకుండా కేవలం సోషల్ మీడియా పేజ్లోనే దరిదాపు 20 మిలియన్ల మంది ఫాలోవర్లు యువత వస్తున్నారంటే, సో ఇది ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలకు లేదంటే ఆయా పార్టీలకు చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు, వేరే దేశాల నుంచి ఉన్నారు, ఆ దేశం నుంచి ఉన్నారు, సో ఇది ఇంకేదో జరుగుతోంది. నో, బట్ ఖచ్చితంగా యువతలో ఒక మార్పు కోరుకుంటున్నారు అనడానికి నిదర్శనం ఈరోజు కనిపిస్తున్నటువంటి కాక్రోచ్ పార్టీ ఒకటైతే కనుక, తమిళనాడులో చూసినటువంటి విజయం కూడా ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ద పశ్చిమ బెంగాల్ ఆల్సో. సో ఏం జరుగుతోంది? ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా కొంతమంది పెట్టుకున్నారు. ధ్రువ్ రాఠీ లాంటి వీడియోలు వస్తున్నాయి. ఒకవైపు వ్యవస్థను ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ క్యాంపెయిన్ చేస్తున్నారు. భారతదేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కూడా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు పెంచుతున్నారు. అంటే భారతదేశ రాజకీయాల్లో, భారత ప్రభుత్వంలో, భారత రాజకీయ ముఖ చిత్రంలో వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఇవి ప్రభుత్వాలకి, పార్టీలకు ఒక గుదిబండలా మారుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎన్నికల టైంలోనే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి తప్పిదాలను ఖచ్చితంగా మాట్లాడతాం, తిప్పి కొడతాం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇక అటు భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎన్నికల వరకు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతున్నాయో, ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, అసలు యువత ఏం ఆలోచిస్తోంది, వాటికి సంబంధించి యువత మైండ్ సెట్ తగ్గట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయా, ఆయా ఉన్నటువంటి మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ తగ్గట్టుగా మూవ్ అవుతున్నారా? సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఏకంగా మంత్రులకు ప్రధానమంత్రే క్యాబినెట్లో మాట్లాడారు, చెప్పారు అన్నటువంటి లీకులు కూడా ఈరోజు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఖచ్చితంగా మినిస్టర్లు యాక్టివ్గా ఉండాలన్నటువంటి ఆదేశాలు కూడా పోయినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఒక్క వ్యాఖ్య, కాక్రోచెస్ లాగా వ్యవస్థ పైన పడుతున్నారన్నటువంటి వ్యాఖ్య భారత రాజకీయాల్ని, భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. లేదంటే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే యువత మారింది, ఆలోచన విధానం మారింది. ప్రతి ఒక్కరికి వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశంలో అందరికీ, ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరికీ కూడా రాజకీయ చైతన్యం ఉంది. సో ఆ దిశగానే ప్రస్తుతానికి ప్రభుత్వాలు, పార్టీలు వాళ్లకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఏం మార్పుల్ని యువత ఆలోచిస్తోంది, పార్టీలు వాళ్ళకి తగ్గట్టుగా మూగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయా? కాక్రోచ్ని అంత సింపుల్గా తీసేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక దేశంలో ఆ పార్టీ సంబంధించినటువంటి ఆ పేజ్నే సస్పెండ్ చేశారంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్ అనే చెప్పాలి. మనం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో ఇంతవరకు ప్రభుత్వ పథకాల గురించి, ప్రజల గురించి ఆలోచించినటువంటి నాయకులు ఇక నుంచి సోషల్ మీడియా గురించి కూడా ఆలోచించాలా? యువత మొత్తం సోషల్ మీడియాలో ఉన్నారు. ఒక్క వీడియో, ఒక్క మాట ప్రభుత్వాలను మొత్తం తలకిందులు చేస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి కామెంట్స్ ఈరోజు దేశం మొత్తం కూడా బొద్దింకల్లాగా ఒక్కొక్క కూటమిలాగా మాట్లాడి యువత మొత్తం కూడా ఒక బాటలు నడుస్తున్నారు. సరే, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడొచ్చేమో, ఇది బయట నుంచి వేరే దేశాల నుంచి వస్తున్నారు, సో కొంతమంది పడని వారు, గిట్టని వారు, మీ అకౌంట్లలో మీరు వాటిని లాగిన్ కాకండి, మీ పర్సనల్ డేటా పోతాను, రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాలుగా చెప్పొచ్చు. బట్ పశ్చిమ బెంగాల్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, తమిళనాడు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా చూడొచ్చు? యువత స్పందన లేకపోతే వివిధ పరిణామాలని గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్ లేదా తమిళనాడు ఈ రెండిటికి మాత్రమే పరిమితం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో
మన ఇరుగు పొరుగు దేశాల్లో నేపాల్. లేదా మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా సమగ్రంగా మనం గమనంలోకి తీసుకున్నప్పుడే కొన్ని అభిప్రాయాలకి అది సరైనటువంటి అభిప్రాయాలకి రాగలం అనేటువంటిది మనం చూడాలి. బెంగాల్లో జరిగింది మంచిదా చెడుదా అనేటువంటిది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. దాన్ని అందరూ ఏకీభవించేటువంటి అవకాశం అయితే లేదు. అదేవిధంగా తమిళనాడులో జరిగినటువంటిది కూడా దాని మీద కూడా విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు అభిజిత్ దిప్కే ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల జనతా పార్టీ అనేటువంటి దాని మీద వచ్చినటువంటి ఒక విమర్శ ఏమిటి, దేశంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, ఈ తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలని ఈ విధంగా వ్యంగ్యాస్త్రంతో ఆయన పల్చన చేశాడు అనేటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని వీటన్నిటినీ చూసినప్పుడు అనేక కోణాల నుంచి కూడా వీటన్నిటిని చూడాలి అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, ప్రతి సందర్భంలో యువత మీరు చెప్పినట్టుగా స్పందించినటువంటి తీరు, వాటన్నిటిని ప్రతి సందర్భాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ప్రమాదకరమైనటువంటి పోగడలను కూడా యువత కొట్టుకుపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని దేనికదే చూడాలి, పాలకు పాళ్ళు నీళ్లకు నీళ్లులాగా చూడాలి అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ కరెక్టే, పాలకు పాలులాగా చూడాలి, నీళ్లకు నీళ్ళలాగా చూడాలి. బట్ పాయింట్ ఏంటంటే సార్, యువతలో ఒక మార్పు అనేది వచ్చింది, యువత ఆలోచన విధానం మారింది. సో వాళ్ళకు కూడా విసుగెత్తితే 60-70 ఏండ్ల ద్రవిడ పాలన చూశారు. అండ్ పశ్చిమ బెంగాల్లో కూడా సరే ఏదేమైనా కానీ 15 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకు ఒకసారి యువతరం మారుతూ ఉంటుంది, అవునన్నా కాదన్న. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎగ్జాంపుల్స్ దృష్టిలో పెట్టుకొని సరే అప్రతిహతంగా 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, సో ఇప్పటికి 3 దశాబ్దాలుగా పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళ ఆలోచన విధానాలు మార్చుకోవాలి. యువతకు తగ్గట్టుగా ఆలోచన విధానం మార్చుకోకపోతే యువత నుంచి వచ్చేటువంటి తిరుగుబాటు కూడా ఈ స్థాయిలో ఉంటుంది అన్నది ఒక ఆలోచన చేసే సమయం ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చా? ఎస్, మీరన్నది ఒకటి యూనివర్సల్, అంటే అందరూ అంగీకరించేటువంటిది లేదా నిత్య సత్యం లాంటిది. సాంప్రదాయ పార్టీలుగా ఇప్పటి వరకు వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరిణామంతో ఒక్కసారిగా వాళ్ళు అధికారంలో ఉన్నారా అధికారంలో లేరా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే యూత్ ఏ విధంగా స్పందిస్తుంది ఏమిటి అనేటువంటిది ఇది ఒక బలమైనటువంటి సూచిక. దీనికి అనుగుణంగా ఆయా పార్టీలు వాగ్దానాలు చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఫిరాయింపులను ప్రోత్సహించేటప్పుడు కావచ్చు, లేదా చేసినటువంటి వాగ్దానాలని తుంగలో తొక్కి సాకులు చెప్పేటువంటి సందర్భాల్లో కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ప్రతి పార్టీకి గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటిది, లేదా ఎక్కడో అక్కడ తగిలేటువంటి చురుగ్గా తగిలేటువంటి బాణాలు లాంటివన్నీ కూడా ఈ సందర్భంగా వచ్చాయి అనేది నేను భావిస్తున్నాను. అందుకని అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే ప్రాంతీయ పార్టీలైనా, వామపక్ష పార్టీలైనా కానివ్వండి, ఎవరైనా కానీ సాంప్రదాయ ధోరణుల్లో మనం ఏం చేసినా నడుస్తుందిలే, మనం ఏం చెప్పినా జనం వింటారులే అనేటువంటి ఆ ధోరణులకి చెక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం స్పష్టం.